భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 17 శ్లోకం యస్త్వాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అనువాదం: ఎవరు తమలోనే ఆనందం పొందుతారో, తమలోనే తృప్తి చెందుతారో, తమలోనే సంతుష్టిగా ఉంటారో అటువంటి మనిషికి చేయాల్సిన కర్తవ్యమే ఉండదు. వివరణ: కృష్ణుడు ఇక్కడ ఆత్మరతి అనే గొప్ప స్థితి గురించి చెబుతున్నాడు. తన ఆనందానికి బయటి వస్తువులపై ఆధారపడని వ్యక్తి, తనలోని ఆత్మతత్వంలోనే తృప్తి చెందే వ్యక్తి, తన ఆనందం, సంతృప్తి అంతర్గతంగా వచ్చే వ్యక్తి, ఇలాంటి వారు స్వార్థం, లోభం, అసూయలకు దూరంగా ఉంటారు. అటువంటి మనస్కుని జీవితం స్వయంపూర్తిగా ఉంటుంది. అతనికి ఏ విధమైన బలవంతపు కర్తవ్యబంధనం ఉండదు. తాత్విక సందేశం: నిజమైన ఆనందం బయట కాదు, మన అంతరంగంలోనే ఉంది. మనలో సంతృప్తి కలిగితేనే స్వేచ్ఛ, శాంతి లభిస్తాయి. ఉదాహరణ: ఒక సాధువు అడవిలో నివసిస్తూ తక్కువ అవసరాలతో, ఎటువంటి కోరికలు లేకుండా జీవిస్తాడు. అతని ఆనందం ధనం, వస్తువుల వల్ల కాదు, తనలోని ఆత్మసాక్షాత్కారం వల్ల. ఎండ్ నోట్. భగవద్గీత చెబుతున్నది, నిజమైన సంపద సంతృప్తి. ఆనందం కోసం బయట వెతకడం ఆపి మనలోనే చూడటం ప్రారంభిస్తే జీవితం పూర్ణమవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.